ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. జీసస్ లవ్స్ యూ ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక వర్తమానాలు విని ఆదరణ పొందుతున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో అప్లోడ్ చేసిన ఆ వీడియోస్ అన్ని కూడా చక్కగా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి కాబట్టి మీరు చక్కగా వీక్షించవచ్చు. విని ఆదరణ పొందండి. తప్పక నా కొరకు, ఈ ఛానల్ కొరకు దయతో మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే వీడియో విని మీరు ఆదరణ పొందినట్లయితే తప్పక లైక్ చేయండి. లైక్ చేయడాన్ని బట్టి యూట్యూబ్ వాళ్ళు ఇంకా కొంతమందికి ఈ వీడియోని షేర్ చేసే అవకాశం ఉంది. సంతోషం. మనందరం కూడా ఈ క్రిస్మస్కి ప్రవేశపడ్డాము. ఈ క్రిస్మస్ నెల మనకెంతో ఆనందం, ఎంతో సంతోషం. ఎస్, ఎందుకంటే లోక రక్షకుడు ఈ లోకానికి దిగి వచ్చారు. మనకెంతో ఆనందం అండి. అయితే ఈ క్రిస్మస్ నెలలో ఆనందించడం కంటే కూడా మనం చేయాల్సింది ఇంకోటి ఉంది. ఈ సంవత్సరం అంతా నేను దేవునికి ఎక్కడ అవిధేయుడిగా మారిపోయాను, ఏ విషయంలో నేను దేవుణ్ణి దుఃఖ పెట్టాను, నేనైనా మీరైనా సరే వాక్యానుసారంగా నడుచుకోలేని సందర్భాలు ఎన్నో ఉండుంటే మన జీవితాల్లో. వాటన్నిటిని కూడా ఒక్కసారి రీకాల్ చేసుకుని ప్రభు పాదాల దగ్గర పడి పశ్చాత్తాపడటానికి ఈ డిసెంబర్ నెల మనకి ఎంతో గొప్ప అవకాశం ఇస్తుంది. దేవుడు మనకు తరుణం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పక మనం అలా పాటిద్దామండి. అయితే ఈ రోజున మనం చూడాలనుకున్న వాక్య భాగం, క్రిస్మస్ అంశాన్ని ఏ వాక్య భాగం నుంచి పరిశీలన చేయాలనుకుంటున్నాము అంటే జెనెసిస్ 3:15, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ముందు ఒకసారి వచనం చదువుకుని దాని తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటూ, క్రిస్మస్ అనేది ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్లోనే లిఖింపబడి ఉండటం, అలాగే ఈ ప్రవచనం ఇక్కడ చెప్పారు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నాం. ఇది పరిశీలన చేసుకున్నప్పుడు దేవునికి మనిషి పట్ల ఉన్న ప్రేమని, మనిషి పట్ల ఉన్న బాధ్యతని మనం గుర్తెరగాలని మనం చూసినట్లయితే ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం కనుక మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది. తెలుగులో నేను చదువుతానండి. మరి నీకును స్త్రీకి, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరముగా చేసేదను. అది నిన్ను తల మీదకును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. And put enmity between you and the woman, and between your seed and her seed. He shall bruise your head, and you shall bruise his heel. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పనిచేస్తే క్రైస్తవులైన మనం చేసుకునే 3 ప్రాముఖ్యమైన దినాలు ఇక్కడే రాయబడి ఉందండి. ఒకటి స్త్రీ సంతానం, అలాగే రెండోది అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టెదు. నీవు అంటే ఇక్కడ శాటన్, మడి మీద కొట్టెదు అంటే గుడ్ ఫ్రైడే అన్నమాట. దేవుడు తాత్కాలికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టడం. మరి అది నేను, అది అనే పదానికి కింద చాలా క్లారిటీగా ఉంటుంది. ఆయన అని ఉంటుందండి. కింద ఫుట్ నోట్స్ లో మీరు చూసుకున్నట్లయితే అక్కడ 1 అని లెటర్ ఉంటుంది అది ప్లేస్ లో. ఆ కింద మీరు పరిశుద్ధ గ్రంథంలో ఫుట్ నోట్ చూసుకుంటే ఆయన నిన్ను తల మీద కొట్టును. శాటన్ యొక్క తల మీద కొట్టేశాడు. ఎప్పుడంటే ఆయన ఎప్పుడైతే పునరుద్ధానుడై తిరిగి లేచాడో శాటన్ ఓడిపోయింది. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేవటం ఈ లోకానికి రక్షణ. మరి మరణించి తిరిగి లేవాలి అంటే ముందు ఈ లోకానికి రావాలి కదా యేసు ప్రభువు. చూద్దాం ఇక్కడ జరిగిన సంగతి చూద్దాం అండి. మనకి ఈ స్టోరీ తెలుసు. జస్ట్ ఒక షార్ట్ నోట్ లో జస్ట్ లెట్ us రివైజ్ దిస్. ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క సృష్టి ఆరంభం. ఆయన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని సృజించిన దేవుడు. కానీ నిన్ను నన్ను మాత్రం తన పోలిక చొప్పున సృజించుకున్నాడు. ఆయన తన పోలిక చొప్పున, తన స్వారూప్యం చొప్పున నిన్ను నన్ను చిక్కుకున్నాడు. నోటి మాట ద్వారా కాదు, ఆయన నిర్మించుకున్నారు, చేసుకున్నారు. చేసుకుని
జీవవాయువు మన నాసిక రంధ్రాల్లో ఆయన నింపి మనకి జీవాన్ని ఇచ్చాడు. అయితే ఆదాముకి అవ్వకి పదాజ్ఞలు లేవండి, లేదా పరిశుద్ధ గ్రంథం లేదు. వాళ్ళకున్నది ఒకే ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏంటి అంటే, ఈ చెట్టు ఫలం మీరు తినొద్దు, మంచి చెడుల తెలివనిచ్చు చెట్టు ఫలం మీరు తినవద్దు, మిగిలిన ఫలాలు ఏమైనా తినొచ్చు కానీ ఈ చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దు. వాస్తవానికి ఆలోచిస్తే ఆ చెట్టులో ఏమైనా ప్రత్యేకత ఉందా అనేది మనం పక్కన పెట్టేస్తే, ఆదాముకి అవ్వకి ఆ చెట్టును చూసినప్పుడల్లా వీళ్ళ మీద ఒక అధికారి ఉన్నాడు అని గుర్తుకు రావాలని. ఎందుకంటే ఆదాముకి అవ్వకి అన్నిటి మీద అధికారం ఇచ్చేసాడు దేవుడు. దేవుడు చేసిన నోటి మాట ద్వారా సృష్టించిన జంతువుల మీద, మొక్కల మీద, నేల మీద, చెట్ల మీద, అన్నిటి మీద సమస్త అధికారం ఇచ్చేసాడు. ఆదాము వీటన్నిటికి పేరు పెట్టేశాడు అంట 2వ అధ్యాయంలో ఉంది. మరి ఇంత అధికారం ఉన్నప్పుడు బహుశా దేవుడు ఈ మనిషి లోపలికి గర్వం వచ్చేసిద్దేమో, ఈ మనిషి లోపలికి అహంకారం వచ్చేసిద్దేమో అని చెప్పేసి ఒక చెట్టును చూయించారు. ఆ చెట్టు ఫలాలు తినొద్దు అని చెప్పేసి అని వివరించడం జరిగింది. మరి వీళ్ళు ఎన్ని రోజులు ఆ ఏదైనా తోటలో ఉన్నారో తెలియదు, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఏదైనా తోటలో ఉన్నారో తెలియదు. మరి వీళ్ళకి బాగా తెలిసిన ఒక రూపం సర్పం. ఎందుకంటే ఆ దినాలు అప్పుడు అన్ని కూడా కలిసే ఉన్నాయి. ఆదాము అవ్వతో సృజించిన జంతువులు, పాకిడి పురుగులు అన్ని కూడా ఆదాము అవ్వతో కలిసే ఉన్నాయి. అయితే దుష్టుడు సర్పంలోకి దూరాడంట. మనం గమనించాల్సింది ఏంటంటే, సైతానుడు ఎప్పుడు వాడి యొక్క వికృత రూపంలో రాడు. వస్తే డెఫినెట్ గా వాడిని మనం చూడలేము. వాడిని చూసి భయపడి పక్కకు వెళ్ళిపోతాము, లేకపోతే కేకలు పెట్టేస్తాము, ఇవన్నీ చేస్తాం. వాడు అందుకనే బాగా తెలిసిన వ్యక్తిలాగే మన దగ్గరికి వస్తాడు. ఒక యవనస్తుడి దగ్గరికి ఒక అందమైన అమ్మాయిలాగా వచ్చేస్తాడు సార్. ఒక అమ్మాయి దగ్గరికి ఒక హ్యాండ్సమ్ అబ్బాయిలాగా వచ్చేస్తాడు సార్. ఇక్కడ మనం చూసినట్లయితే, మీతో దేవుడు ఏమన్నా చెప్పాడా? వాడు అడుగుతున్న ప్రశ్న చూడండి. ఇక్కడ అవ్వని ఎందుకు పట్టుకున్నాడు అని కనుక మనం పరిశీలన చేస్తే, మేబీ అవ్వ రోజు ఆ చెట్టు వైపు చూస్తూ, దేవుడు దీన్ని ఎందుకు తినొద్దు అన్నాడు, నా భర్త నాకు ఎందుకు చెప్పాడు ఇది తినొద్దన్నాయి, దీంట్లో ఏముంటుంది, ఏం ప్రత్యేకత ఉంది? ఆమె ఎలా అనుకుని ఉంటుందంటే, మేబీ అన్ని ఫలాల్లాగే ఈ ఫలాలు కూడా ఉన్నాయి కదా, రౌండ్ గా, లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్ని ఇలాగే ఉన్నాయి కదా, ఈ చెట్టు ఆకులు కూడా గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి కదా అని ఇలాగ ఆలోచిస్తూ ఉందేమో. బహుశా దేవుడు వద్దన్నప్పుడు, దేవుడు చెయ్యొద్దు అన్నప్పుడు ఆగి దాని వైపు చూడటం కూడా తప్పేనండి. దాని వైపు చూస్తే ఆటోమేటిక్ గా సాటన్ కి మనం మనసులో స్థానం ఇచ్చినట్టు. మనం స్థానం ఇచ్చాము అంటే వాడు ఇంకా మనల్ని పతనానికి తీసుకుని వెళ్తాడు. వాడు ఏమని చెప్తున్నాడో తెలుసా అండి? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం గనక మనం చూసినట్లయితే వాడు ఏమని చెప్తూ ఉంటాడంటే, ఇది నిజమా, ఇది నిజమా. చూడండి, ఒక కన్ఫ్యూజన్ అవ్వ మనసులో పెట్టేశాడు. నిజమేనా ఇది? దేవుడు మీతో ఇలా చెప్పాడా? ఈ చెట్టు ఫలాలు మీరు తినొద్దని చెప్పాడా అని చెప్పేసి అని అవ్వతో అడిగాడు. ఇది నిజమేనా? ఒక కన్ఫ్యూజన్. ఇప్పుడు అవ్వకు కూడా ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. దేవుడు నిజంగా చెప్పాడా, లేకపోతే నా భర్త నాకు ఇలా ఊరినే చెప్పాడా? దేవుడు సృష్టించిన అన్ని దేవుడు సృష్టించినవే కదా, దేవుడు సృష్టించిన వాటిలో దేవుడే తినొద్దని చెప్తాడా? చూడండి, మైండ్ ని ఎలా పొల్యూట్ చేస్తున్నాడు సాటన్. అయితే సాటన్ చూడండి ఏమని చెప్తుందో అంటే, ఏమి కాదు, మీరు తినండి. మీరు అవ్వేం చెప్తుంది, వాటిని తినకూడదు, ముట్టుకోకూడదు, ముట్టుకుంటే మేము చచ్చిపోతాం అని చెప్పేసి చెప్తే, ఏం కాదు అయినా ముట్టుకొని చూడని. దేవుడు ఎక్కడ ముట్టుకోవద్దని చెప్పలేదంట, తినొద్దు అని చెప్పాడు. బహుశా అవ్వ ఫలాన్ని సాతాను మాటలు విని ముట్టుకున్నప్పుడు ఆమెకి ఏమీ కాల. ఇప్పుడు ఆమెకి ఏమొచ్చేసిందంటే ధైర్యం వచ్చేసింది. ఏం కాలేదు కదా, ముట్టుకుంటే ఏం కాలేదు కదా, కాబట్టి తింటే ఏం కాదులే అని చెప్పేసి అని ఆలోచిస్తున్న టైంలో సాటన్ ఎలా పొల్యూట్ చేస్తుందో, ఎలా చేస్తుందో మైండ్ మనం చూసినట్లయితే,
మీరు వాటిని తిన్ను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, శాటన్ కూడా ఈ సృష్టికి ముందు ఎన్ని సంవత్సరాలు మనకు క్రితం యెషయా గ్రంథం 14 అధ్యాయంలో ఉంటుంది. నా సింహాసనాన్ని దేవుని సింహాసనంతో సమానంగా చేసుకుంటాను. శాటన్ ఒక వెలుగు దూత, వేకువ చుక్క, తేజో నక్షత్రమా అని చెప్పేసి రాయబడుతుందని 14:9. వాడు ఏమనుకున్నాడో తెలుసా? దేవుడు నాకు ఇంత మహిమనిచ్చాడు కదా, నన్ను ఒక గొప్ప దూతలాగా చూస్తున్నాడు కదా, నా కింద కొంతమంది దూతలకు నేను నాయకుడిలాగా ఉన్నాను కాబట్టి నేను నా సింహాసనాన్ని దేవుని సింహాసనంతో సమానంగా చేసుకుంటాను అని ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలా, మనసులో అనుకున్న వెంటనే వాడిని అక్కడి నుంచి త్రోసేసాడు. బుద్ధి రాలా. శాటన్ కాబట్టి వాడికి బుద్ధి రాదు. శాటన్ కాబట్టి వాడికి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాల. దేవదూతలకి సైతం దేవుడు అవకాశం ఇవ్వాల. కానీ మనిషి ఇక్కడ చూడండి, వాడి మాటలు విని మనిషిలాగా ఉండటం కంటే ఇంకొంచెం ఎక్కువగా ఉండాలి, దేవత వల్లే ఉండాలి. దేవుని మాట గనక మనం విన్నట్లయితే మనం దేవదూతలుగా కొనియాడబడతాం. దేవుని మాటలు గనక మన గృహంలో నింపబడితే మన కుటుంబమే పరలోక వాతావరణం లాగా ఉంటుంది. ఆదాము అవ్వ చక్కగా ఏదైనా తోటలో మంచిగా ఉన్నారు, దూతల్లాగే ఉన్నారు. ప్రతి చల్లపూట దేవుడు వచ్చి వాళ్ళతో సంభాషిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ స్త్రీకి ఉన్న వాటికన్నా కూడా ఇంకా ఎక్కువ కావాలి, సరిపోలా. అన్ని చెట్లు ఉన్నాయి కదా, వద్దన్నదే చెయ్యాలనే తపన. మన పరిస్థితి కూడా అంతే. ఏదైతే వద్దంటామో అదే చేయాలనే తపన వస్తా ఉంటుంది. ఏదైతే తప్పని తెలుసో దానికి దూరంగా ఉండాలని తెలిసినా కూడా ఆ తప్పులోనే పడిపోతూ ఉంటాం, వాంటెడ్ గానే పడిపోతూ ఉంటాం. ఇష్టపూర్వకంగా అయినా సరే, ఇష్టం లేకుండా అయినా సరే పడిపోతూ ఉంటాం. ఇప్పుడు ఆ స్త్రీ యొక్క రెస్పాన్స్ చూడండి. ఆ వృక్షం చెట్టు మీద కంటే కూడా ఇప్పుడు చేతిలో ఉంది. ఆ చేతిలో ఆ ఫలాన్ని చూసి ఆమె ఏమనుకుంటుందో తెలుసా? చాలా అందంగా ఉంది, చాలా రమ్యంగా ఉంది. ఆమె దాని ఫలముల్లో కొన్ని తినేసింది అంటారు. తీసుకొని తినేసి దేవుడు వద్దన్న పనిని అతి ధైర్యంగా చేసేసింది. దేవుడు వద్దు, దేవుడు తినొద్దు అన్న దాన్ని ఆమె చేతితో పట్టుకుంది. చక్కగా ఉన్నాయని గ్రహించింది, రమ్యంగా ఉన్నాయి అనుకుంటుంది, సంతోషంగా తినేసింది. ఆమె తింటమే కాదు, ఆమె భర్తకు గొడిస్తే అతడు కూడా తినెను. ఈ భర్త ఎంత బుద్ధిహీనుడో చూడండి. అవ్వని గద్దించాల్సింది పోయి, అయ్యో నేను వద్దన్నాను కదా, ఇది దేవుని ఆజ్ఞ, నువ్వు ఎందుకు తీసుకున్నావు, ఎందుకు, ఇది తప్పు కదా అని చెప్పాల్సింది మానేసి ఏం చేశాడంటండి, చక్కగా తినేశాడు. ఒకరు బలహీనులైనప్పుడు ఒకరు బలపరచాలి. భార్య బలహీనులైనప్పుడు భర్త బలపరచాలి. భర్త బలహీనుడైనప్పుడు భార్య బలపరచాలి. కుటుంబంలో ఒకరు బలహీనమైనప్పుడు మరొకరు బలపరచాలి. సంఘంలో ఒకరు బలహీనమైనప్పుడు మరొకరు బలపరచాలి. అంతేగాని వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం చేయొచ్చా అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోతే పాపం పెంచి పోషించబడుతూ ఉంటుంది. చూడండి, మరి చల్లపూట దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత ఈ మనుషులిద్దరు దాక్కున్నారు. ఎప్పుడైతే ఆ ఫలాలు తిన్నారో వాళ్ళు దిగంబరిగా ఉండటం వాళ్ళు గ్రహించేశారంట. వాళ్ళు దిగంబరిగా ఉండటం గ్రహించేసి ఆకులు చుట్టుకున్నారు. వాళ్ళు సిగ్గుని ఆకులతో చుట్టుకుని దేవుడు రాగానే పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వచ్చి చక్కగా దేవునితో సంభాషించే ఆదాము అవ్వ దాక్కున్నారు. వీళ్ళు శాటన్ వచ్చి వీళ్ళతో మాట్లాడటం, శాటన్ మాటలకు టెంప్ట్ అయ్యి అవ్వ ఆ ఫలాలు తీసుకుని తినటం, ఆమె తిని భర్తకి గానే అతను కూడా తినటం, ఇవన్నీ దేవుడికి తెలియదు అంటారా? నో, దేవునికి తెలుసు. దేవునికి తెలిసినా సరే దేవుడు మనుషుల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ఆయన వాడుక చొప్పున చల్లపూట వాళ్ళ దగ్గరికి వచ్చేసారు. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు బహుశా
వీళ్ళు వచ్చి పశ్చాత్తాపడతారు, తప్పైపోయింది అని పశ్చాత్తాపడతారు, అవకాశం ఇద్దాం అని దేవుడు వస్తే వీళ్ళు దాక్కున్నారండి. పాపం మనుషులోకి ఏం తీసుకొస్తుందో తెలుసా అండి? భయం తీసుకొచ్చేస్తుంది. ఆజ్ఞ అతిక్రమించిన వెంటనే వీళ్ళ హృదయంలోకి భయం వచ్చేసింది. ఆ భయముతో దేవుణ్ణి ఫేస్ చేయలేకపోతున్నారు. చాలా మంది ఈ రోజున చర్చికి ఎందుకు రావట్లేదయ్యా అంటే, నేను పాపాత్ముడిని, నేను ఇన్ని పనులు చేసి చర్చికి ఎలా వస్తాను? భయంతో కాదు, సిగ్గుతో రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమి వెళ్దాంలే, ఏమి వెళ్దాంలే అని చెప్పేసి అనుకుని కొంతమంది రాని వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఇలాంటి వారి కొరకు, నాలాంటి వారి కొరకు, నశించిపోతున్న వారిని వెతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. ఎలాగా ఆ రోజు పండు తిని నశించిపోయిన అవ్వ ఆదాము కొరకు చల్లపూట ఆయన వచ్చి వాళ్ళని పిలుస్తూ ఉంటే, ఆయన నడుస్తూ ఉంటే దేవుడి నుంచి దాక్కున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడి నుంచి దాక్కోగలమా అండి? దేవుడి నుంచి మన పాపాన్ని దాచిపెట్టగలమా? ఒక భర్త తన భార్య దగ్గర పాపాన్ని దాచిపెట్టగలడు. ఒక భార్య తన భర్త దగ్గర పాపం దాచిపెట్టగలడు. యవనస్తులైన బిడ్డలు వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి పాపం దాచిపెట్టగలరేమో. నువ్వు ఏ మనిషి దగ్గర నుంచి అయినా తప్పించుకుంటావు. మీ సంఘ కాపరి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి తప్పించుకోగలవా? నువ్వు ఇంప్రెస్ చేయాల్సింది మనుషులను, సంఘ కాపరులను కాదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు అనే గ్రహింపు ఎల్లప్పుడూ మనలో ఉండాలి. ఇక్కడ చూడండి, దేవుడు వచ్చి, ఏంటి మీరు దిగంబరులుగా ఉన్నారని మీకు ఎట్లా తెలిసింది? నేను వద్దన్న పని చేశారా? వీళ్ళు రాలేదు, దేవుడు వచ్చేసాడు, వచ్చి పిలిచాడు. ఏమైంది, ఏంటి అని అడిగినప్పుడు ఆ దేవుడే హింట్ ఇచ్చాడు. వద్దన్న ఫ్రూట్ పండు తిన్నారా అంటే, తిన్నాం ప్రభువా, తప్పైపోయింది ప్రభువా, మమ్మల్ని క్షమించు, ఆవేశపడ్డాం, తొందరపడ్డాం అని చెప్తే స్టోరీ ఎలా ఉండేదో మరి. కానీ ఆదాం ఏం చేస్తున్నాడు తెలుసా అండి? దేవుణ్ణి నిందిస్తా ఉన్నాడు. తప్పు చేసి అవకాశాలు ఇస్తున్న దేవుణ్ణి నిందిస్తున్న ప్రజలు, మనలో పాపం పెట్టుకుని దేవుణ్ణి నిందిస్తా ఉన్నాడు. ఎలా నిందిస్తున్నాడో తెలుసా? నాతో ఉండటానికి నువ్వు ఒక స్త్రీని నాకు ఇచ్చావు కదా. చూడండి ఎలా నిందిస్తూ ఉన్నాడు. నాతో ఉండటానికి ఒక స్త్రీని ఇచ్చావు కదా, ఆ స్త్రీయే, ఆమె తినటమే కాకుండా నాకు కూడా ఇచ్చింది, నేను తిన్నాను. దేవుడికి అవకాశం ఉంది, నీ బుద్ధి ఏమైంది అని అడిగే అవకాశం ఉంది ఆదాముకి. కానీ దేవుడు అలా అడగల. అరే, ఆడమ్ పశ్చాత్తాపడటం మానేసి ఇంకో వ్యక్తిని నిందిస్తున్నాడే, ఇంకో వ్యక్తిని పాయింట్అవుట్ చేస్తున్నాడే, వీడి బుద్ధి ఏమైంది? ఆమె ఇస్తే మాత్రం వీడు తినాలా? ఆమె ఇస్తే మాత్రం నేను తినాలా? అవతల వ్యక్తి తప్పు చేయమని ప్రోత్సహిస్తే నువ్వు చెయ్యాలా? అవతల వ్యక్తి ఇలా చేస్తున్నాడు కాబట్టి, సంఘంలో నా పక్కన కూర్చున్న వ్యక్తి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఇలా చెయ్యాలా? పొద్దున్నే తీర్పు దినాన్ని అలా చెప్తానికి అవకాశం ఉండిద్దా? ప్రభువా, ఇదిగో మా పాస్టర్ గారు ఇలా చేస్తున్నారు కాబట్టి నేను ఇలా చేశాను, నా సంఘ పెద్ద ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను చేశాను అంటే దేవుడు ఆలకించడు. ఎందుకంటే ఇలాంటి క్రిస్మస్ రోజున, ఇలాంటి క్రిస్మస్ సందర్భాల్లో ఇలాంటి వాక్యాలు వినిపిస్తున్నప్పుడు అలాంటి ఎక్స్క్యూజెస్ చెయ్యొద్దు, పశ్చాత్తాపడండి అని ప్రభు మనకి చెప్తూ ఉన్నారు. ఆయన ఆయన యొక్క ఈ సందేశం ఇస్తూ ఉన్నారు. సరే, దేవుడు ఏం చేశాడంటే అవ్వని అడిగాడు, ఏమ్మా నువ్వెందుకు తిన్నావు, నువ్వెందుకు వాటిని ముట్టుకున్నావు అంటే, అయ్యో నేను రోజు వాటిని చూడటం వల్ల రమ్యంగా అనిపించింది, చాలా అందంగా అనిపించినాయి, అందుకే తీసుకుని తిన్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని అడగల. ఏమనిందో తెలుసా? ఇదిగో ఈ సర్పం నన్ను మోసపుచ్చినందున తింటినంటే. నేను సర్పం పనే అది, సైతాండు పనే అది, నిన్ను నన్ను మోసం చేయటం. సైతాండు గురించి వాక్య భాగంలో ఉన్న మాట ఏంటంటే, ఎవరిని ఎప్పుడు మృంగుదమా అని చెప్పేసి గర్జించు సింహం వల్ల వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడు మృంగటానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చి, మనం ఈ శాటన్ వల్ల ఇలా చేశాను, ఈ శాటన్ వల్ల నేను ఇలా పాడైపోయాను, ఈ శాటన్ వల్ల నేను ఇలా తప్పిపోయాను
అని చెప్పేసి ఎక్స్క్యూజెస్ చెప్తే దేవుడు ఊరుకోడు. వాడి పనే అది. వాడి పనే మనల్ని మోసపుచ్చటం. వాడి పనే మనల్ని దేవుడి దగ్గర నుంచి బయటికి లాగేయటం, డీవియేట్ చేయటం. అంత వీక్గా ఉన్నామా? అంత వీక్గా ఉండి, స్పిరిచువల్గా అంత వీక్గా ఉండి, క్రిస్మస్ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవటం బట్టి పెద్ద ఫలితం ఏమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదు. క్రిస్మస్ గ్రాండ్గా చేసుకోకపోయినా పర్వాలేదు కానివ్వండి, స్పిరిచువల్గా కొద్దిగా స్ట్రాంగ్ అయితే అది నిజమైన క్రిస్మస్. ఇప్పటిదాకా ఉన్న బలహీనతలు ఈ క్రిస్మస్ వెలుగులో దావీద్ మహారాజ్ చెప్తాడు కదా, మీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనపడుతున్నాయి ప్రభు. ఎస్, ఈ క్రిస్మస్ వెలుగులో రహస్య పాపాలు కనపడి మనం రహస్య జీవితాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టుకొని ఒప్పుకోవాలి. అంతేగాని ఒకరి మీద ఒకరు నిందించుకోవటం, శాటన్ మీద నిందించడం, మనుషుల మీద నిందించడం చేస్తే ఈ క్రిస్మస్ ఇస్ మీనింగ్లెస్ క్రిస్మస్. సో మై ఫ్రెండ్, నీ జీవితంలో ఈ క్రిస్మస్ మీనింగ్ఫుల్ క్రిస్మస్ గా జరుపుకుంటావా, లేకపోతే మీనింగ్లెస్ క్రిస్మస్ గా జరుపుకుంటావా అనేది చాయిస్ మీకే ఉంది. మీకే వదిలేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, దేవుడు ఆదాముని ప్రశ్నించాడు, అవ్వని ప్రశ్నించాడు, కానీ సర్పాన్ని అంటే శాటన్ని మాత్రం ప్రశ్నించలేదు. క్వశ్చన్, డైరెక్ట్ గా పనిష్మెంట్ ఇచ్చేసాడు. ఏమంటారు? నీకును స్త్రీకి, నీ సంతానమునకు ఆమె సంతానం. స్త్రీ సంతానము అంటే డౌన్ ద లైన్ ఆది కాండం నుంచి మనం చూసుకుంటూ వస్తే 2 సంతానాలు, కయ్యూను సంతానం ఉంది, ఏబేల్ తర్వాత షేతు సంతానం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు రైవలరీ ఉంది, ఇప్పుడు విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటేమో గాడ్స్ లైన్, ఇంకోటి సటన్స్ లైన్. కానీ డౌన్ ద లైన్ మనం చూసుకుంటే డైరెక్ట్ గా పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ ద్వారా ఒక కుమారుని, పరిశుద్ధాత్ముడు స్త్రీ ద్వారా ఒక కుమారుని లోకానికి పంపించాడు. స్త్రీ సంతానము అంటే మనం డైరెక్ట్ గా యేసు ప్రభు వారికి అప్లై చేసుకోవచ్చు. ఐ విల్ పుట్ ఎన్మిటీ బిట్వీన్ యూ అండ్ ద ఉమెన్, బిట్వీన్ యువర్ సీడ్ అండ్ హర్ సీడ్. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా అబ్రహాం ఇసాకును కనిను, ఇసాకు యాకోబును కనిను, ఇలా మనకి పురుషుల పేర్లే ఉంటాయి. కనినాడు, కానీ వాస్తవంగా కనేది స్త్రీ. పురుషుని ద్వారా, ఆ భర్త ద్వారా కనేది స్త్రీ. కానీ మాక్సిమం ప్లేసెస్ లో బైబిల్లో పురుషుని పేర్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాఫసీ, క్రిస్మస్ గురించిన మొట్టమొదట ప్రవచనం ఆది కాండం 3వ అధ్యాయంలోనే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు క్రిస్మస్ గురించి. హర్ సీడ్ అంటే, ఆమె సంతానము అంటే ఇట్స్ నన్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్. ఆయన ఈ లోకానికి వస్తారు. ఆయన దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి, ఆయన యొక్క కృప ఎంత గొప్పదో చూడండి. నువ్వు నేను దేనికి పాత్రులమో తెలుసా? దేవుని ప్రేమకు మనం పాత్రులం కాదు. ఆదాము అవ్వ దేవుని ప్రేమకు పాత్రులు కాదు, దేవుని కృపకు పాత్రులు కాదు. మరి వారి ద్వారా వచ్చిన మనందరం కూడా ఆయన ప్రేమకు గాని, ఆయన కృపకి గాని మనం పాత్రులం కాము. మనము దేనికి పాత్రులము అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం దైవోగ్రతకు పాత్రులం, దేవుని యొక్క కోపానికి పాత్రులం. కానీ దేవుడు కోపాన్ని మన మీద చూయించాల, ఆయన కృపనే చూయించాడు, ఆయన ప్రేమనే చూయించాడు. ఆ ప్రేమే క్రిస్మస్. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి క్రిస్మస్ అంటారని చెప్పేసి ఆ రోజుల్లో లేదు. తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న దినం అది. ఆయన ప్రేమే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాఫసీ, మొట్టమొదట ప్రవచనం. అలాగే he shall bruise your head and you shall bruise his heel. అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టదు. ఇది గుడ్ ఫ్రైడేకి సంబంధించిన ప్రవచనం, అలాగే ఈస్టర్ సండేకి సంబంధించిన ప్రవచనం. మడిమ మీద కొట్టడం అంటే యేసు ప్రభువుని తాత్కాలికంగా సిలువుకు అప్పచెప్పబడ్డాడు కదండి. ఆయనంతటికి ఆయనే ఆ సిలువు మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. సో తాత్కాలికంగా మడిమ మీద
సైతాను యేసుప్రభు మడెం మీద, పాదం మీద కొట్టాడు. కానీ ఆయన పునరుద్ధానుడైనప్పుడు దాన్ని తల మీద కొట్టాడు. తల మీద కొట్టాడంటే శాశ్వతంగా దాన్ని జయించేశాడు. ఈ రోజున నువ్వు నేను యేసు ప్రభు లేకపోతే సాతాన్ని జయించగలిగే వాళ్ళం కాదు. మనం దాన్ని తల మీద తొక్కవసరంలా. ఆల్రెడీ తల తొక్కేసిన యేసు ప్రభు వారి పాదాలు పట్టుకుని మనం పశ్చాత్తాపడితే మనం రక్షింపబడతాం. నీవు దాన్ని మడెం మీద కొట్టెదు అని చెప్పాను గుడ్ ఫ్రైడే. అలాగే అది నిన్ను తల మీద కొట్టును ఈస్టర్ సండే. దేవుడు మన కొరకు మరణించాడు. మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. అందుకనే పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అని చెప్తాడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ అందు పుట్టి. ఎస్, కేవలం స్త్రీకి పుట్టి పరిశుద్ధాత్ముడు ద్వారా తేటగా సెలవిచ్చారు. మనిషి ఎప్పుడైతే పాపం చేయటం మొదలు పెట్టాడో, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపం చేయటం మొదలుపెట్టిన వెంటనే ప్రభువారు వారి మీద కోప్పడలేదు కానివ్వండి, ప్రేమ చూపించాడు. ప్రేమ చూపించి ఒక వాగ్దానం ఇచ్చేశాడు, స్త్రీ అందు పుట్టి మనందరికి కూడా రక్షణ ఇస్తాడు. నశించిపోతున్న నన్ను నిన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చింది. ఇది గాడ్స్ లవ్ ఫ్రెండ్స్. జీసస్ లవ్స్ యు. ఆ ఛానల్ పేరు కూడా జీసస్ లవ్స్ యు ఫెలోషిప్. సో మీరు అనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు అని చెప్పేసి. దేవునికి మించిన సపోర్ట్ ఉంది. నువ్వు ఎన్ని తప్పులు చేసినా జీసస్ లవ్స్ యు. ఈ రోజున నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ వల్ల నేను తప్పు చేశాను, అవ్వ వల్ల నేను తప్పు చేశాను, సర్పం వల్ల నేను తప్పు చేశాను, నా క్లాస్మేట్ వల్ల నేను తప్పు చేశాను, లేకపోతే వేరే వాళ్ళు చెప్పడం బట్టి నేను చేశాను అని ఎక్స్క్యూజెస్ చెప్పడం మానేసి ప్రభు పాదాలు పట్టుకుంటే ఈ క్రిస్మస్ వెలుగు, ఆయన మొట్టమొదట ప్రవచించిన ఈ క్రిస్మస్ వెలుగు నీ హృదయంలో వస్తుంది. క్రిస్మస్ చర్చెస్ లో వస్తుంది, కుటుంబాల్లో వస్తుంది, కానీ నిజమైన క్రిస్మస్ నీ హృదయంలోకి రావాలి. ఆ క్రిస్మస్ వెలుగు నీ హృదయంలోకి రావాలి. ఎంత ప్రేమించాడు దేవుడు మనం. కాబట్టి ఈ క్రిస్మస్ వెలుగుని మన హృదయంలో పరిపూర్ణంగా పొందాలని ప్రార్థన చేసుకుందాం. ఈ క్రిస్మస్ వెలుగును బట్టి మనం దేవునికి మరింత దగ్గరగా జరగాలి, దేవునికి దగ్గరగా సమీపస్తులుగా అవ్వాలి అని చెప్పేసి హృదయం అంతటితో దేవుని మీద మనం భారం వేసి దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నిజమే అయా, మనుషుల పట్ల మీకు ఎంత ప్రేమ, మాకు అంత ప్రేమ లేదు, అంత భయం లేదు, అంత గౌరవం లేదు, చాలినంత నీతి, భక్తి, యథార్థత నాలో మాలో లేకపోయినప్పటికీ చాలినంత ప్రేమ మాకు చాలని దేవుడిగా ఉన్నారు. మీకు వందనాలు. తప్పు చేశారు కదా అని చెప్పి ఆదాము నవ్వని మీరు విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప ప్రణాళిక ప్రభు. వారి ద్వారా వస్తున్న సంతానం అంతటికి కూడా రక్షకుడు కావాలి అని ఆ రోజే మీరు మొట్టమొదటిగా ప్రవచించి మీ ప్రేమని, మీ కృపని మాకు సమృద్ధిగా ఇచ్చారు. మీకు వందనాలు. ఈ క్రిస్మస్ వెలుగులో మేము మీకు మరింత సమీపస్తులు కావాలి. మా రహస్య పాపాలు, బలహీనతలు పరిపూర్ణంగా మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మీకు ఇష్టలుగా మారాలి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం, సాకులు చెప్పుకోవటం, పాయింట్అవుట్ చేసుకోవటం కాకుండా ఒకరినొకరు ప్రేమించటం, ఒకరినొకరు ఆదరించటం ఈ క్రిస్మస్ వెలుగులో మాకు నేర్పించమని, అయోగ్యులైన నా ప్రార్థన మీరు ఆలకించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికి కూడా వందనాలమ్మా. థ్యాంక్ యూ ఆల్. తప్పకుండా ఈ జీసస్ లవ్స్ యు ఫెలోషిప్ అనే ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. మీ స్నేహితులని కూడా ఈ లింక్స్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే తప్పక ఈ వీడియోను లైక్ చేసి మీరు ఆదరించండి. నా కొరకు, మన ఛానల్ కొరకు ఈ పరిచర్య అనేకులకి, ఈ వాక్యం అనేకులకు రీచ్ అవ్వాలని దయతో ప్రార్థన చేయాలి. అందరికి కూడా
ఉదయపూర్వకమైన వందనాలు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.